వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి సంవత్సరం మొత్తం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ రంగం వాళ్ళకి 2026 సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో, ఆంగ్ల నూతన సంవత్సరం 2026 మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే, అఖండ ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే, ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఉన్న సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో 2026 ఆంగ్ల నూతన సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. 2026 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం మీనరాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే, ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో మీనరాశి వాళ్ళు ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ముందుగా ఉద్యోగ రంగంలో మీనరాశి వాళ్ళకి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పుకోవాలి. ఉద్యోగ రంగంలో ఇంతకుముందు సంవత్సరం ఉన్న సమస్యలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. ఉద్యోగ రంగంలో ఉన్న మీనరాశి వాళ్ళకి అద్భుతమైన కాలంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి మీనరాశి వాళ్ళు అనుకున్న పనులు సాధించగలుగుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉద్యోగ రంగంలో పొందగలుగుతారు. శ్రమకు తగిన గుర్తింపు లభించడం ద్వారా మంచి ప్రమోషన్లు, మంచి ఇంక్రిమెంట్లు వచ్చే యోగం ఎక్కువగా ఉంది. పై అధికారుల మన్ననలు పొంది బ్రహ్మాండమైన ఉన్నత స్థాయికి చేరగలుగుతారు. గృహ లాభం ఉంటుంది. మీనరాశి ఉద్యోగస్తులు ఈ సంవత్సరం ఇల్లు కట్టుకునే యోగం ఉంది. జీవన సౌఖ్యం చాలా అద్భుతంగా ఉంది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసే మీనరాశి వాళ్ళకి మంచి ఇంక్రిమెంట్లు వచ్చే యోగం ఎక్కువగా ఉంది. ఆదాయం పెరుగుతుంది. మీనరాశి నిరుద్యోగులకు ఈ సంవత్సరం అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం మంచి ప్యాకేజీతో లభించే అవకాశాలు మీనరాశి ఉద్యోగస్తులకు ఎక్కువగా ఉన్నాయి. అలాగే జీవితంలో కూడా మీనరాశి నిరుద్యోగులు స్థిరత్వం పొందే యోగం ఎక్కువగా ఉంది. జాబ్ పర్మనెంట్ కానీ మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం జాబ్ పర్మనెంట్ అయ్యే యోగం ఉంది. టెంపరీ జాబులు చేసే మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం జాబ్ పర్మనెంట్ అవుతుంది. దానివల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. కాంట్రాక్ట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచి స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే మీనరాశి ఉద్యోగులు యజమానుల మన్ననలు పొందుతారు. దానివల్ల బోనస్సులు తీసుకుంటారు, ఇంక్రిమెంట్లు తీసుకుంటారు, ప్రమోషన్లు వస్తాయి. అలాగే పదోన్నతితో పాటుగా కోరుకున్న ప్రదేశానికి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ అయ్యే యోగం కూడా ఉంది. ప్రైవేట్ సెక్టార్స్లో పనిచేసే వాళ్ళకేమో మంచి ప్యాకేజ్తో వేరే కంపెనీకి వెళ్ళిపోయే యోగం ఉంది. గవర్నమెంట్ సెక్టార్స్లో పనిచేసే వాళ్ళకేమో ప్రమోషన్ ఇంక్రిమెంట్తో పాటు కావాల్సిన చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యే యోగం ఉంది. ఇలా మీ తెలివితేటలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించి, ఉద్యోగ రంగంలో ప్రత్యేకమైన హోదా గౌరవము లభించి జీవితం సౌఖ్యంగా ఉంటుంది. కాబట్టి మీనరాశిలో జన్మించిన వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం ఉద్యోగ రంగంలో తిరుగులేని అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇక రాజకీయ రంగం విషయానికి వస్తే, మీనరాశిలో జన్మించిన వాళ్ళు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి కాలంగానే చెప్పుకోవాలి. పెద్ద గ్రహాల సంచారం అనేది ప్రజల్లో అభిమానం కలిగింపజేసేలాగా చేస్తుంది. సేవా కార్యక్రమాల ద్వారా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. అధిష్టానం వాళ్ళు మీ పనిని గుర్తిస్తారు. ప్రభుత్వంలో మంచి నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం సాధిస్తారు. ధనం మాత్రం ఎక్కువగా ఖర్చు అవుతుంది, కానీ బ్రహ్మాండమైన పదవి లభిస్తుంది. ప్రజలకు తలలో నాలుకలా మెలుగుతారు. సేవా కార్యక్రమాలు చేస్తారు. ప్రజలందరిలో విపరీతమైన ఆదరణ పొందుతారు. కానీ మీనరాశి రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నమ్మిన వాళ్ళు దగా చేస్తారు. మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఎవరిని నమ్మకుండా నమ్మినట్లు నటించే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే శత్రువులు ఎన్ని కుట్రలు పన్నినప్పటికీ మీనరాశి రాజకీయ నాయకులకి ఆ కుట్రలన్నీ కూడా భగ్నమైపోవటం వల్ల పేరు ప్రఖ్యాతులకు ఎలాంటి లోటు ఉండదు. శత్రువులు నశించిపోతారు. శత్రువులను అణిచివేస్తారు. శత్రువుల మీద విజయం సాధించగలుగుతారు. కాబట్టి మీనరాశి వాళ్ళకి రాజకీయ రంగంలో 2026 ఆంగ్ల నూతన సంవత్సరం అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కళారంగం విషయానికి వస్తే, 2026లో మీనరాశి కళాకారులకి పూర్తిగా అనుకూలమైన సంవత్సరంగా చెప్పుకోవాలి. ఎందుకంటే క్రితం సంవత్సరం కంటే పేరు ప్రఖ్యాతులు ఈ సంవత్సరం ఎక్కువగా వస్తాయి.
సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం చక్రం తిప్పే యోగం ఎక్కువగా ఉంది. సినిమా, టీవీ రంగాల్లో ఉన్న నటీనట వర్గము, గాయనీ గాయకులు, ఇతర సాంకేతిక నిపుణులు వీళ్ళందరికీ కూడా మంచి మంచి విజయాలు లభిస్తాయి. జీవితంలో స్థిరత్వం పొందగలుగుతారు. నూతన అవకాశాలు బాగా కలిసొస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అవార్డులు, రివార్డులు ప్రకటిస్తారు. వాటన్నిటినీ తీసుకునే అవకాశం మీనరాశి కళాకారులకి ఎక్కువగా ఉంది. అలాగే గురుబలం కూడా బాగుండటం వల్ల గృహ నిర్మాణాలు కూడా బాగా కలిసొస్తాయి. కళారంగంలో ఉన్నటువంటి మీనరాశి వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం పేరు ఇస్తుంది, డబ్బు ఇస్తుంది, జీవితంలో ఉన్నత స్థాయికి చేరగలుగుతారు. ఇక వ్యాపార రంగం విషయానికి వస్తే మీనరాశి వ్యాపారస్తులకి చాలా బ్రహ్మాండమైనటువంటి యోగదాయకమైనటువంటి సంవత్సరంగా ఈ 2026 చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రత్యేకించి మీనరాశి వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది. ఏ వ్యాపారం చేసినా మీరు ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు వ్యాపారంలో వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే నూతన వ్యాపారాలు ప్రారంభిస్తే కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. స్థిరాస్తులు వ్యాపారస్తులందరూ కొనుక్కోగలుగుతారు. హోల్సేల్ వ్యాపారం, రిటైల్ వ్యాపారంలో కూడా విశేషమైనటువంటి లాభాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. బంగారం, వెండి చేసే వాళ్ళందరికీ కూడా బాగా లాభాలు వస్తాయి. ఇనుము, ఇసుక, ఇటుక, సిమెంటు, కంకర, బిల్డింగ్ మెటీరియల్ ఇవన్నీ ఏవి చేసినా సరే విశేషమైనటువంటి లాభాలు ఈ వ్యాపారాలన్నింటిలో కూడా వస్తాయి. గృహ నిర్మాణానికి అవసరమైన వస్తువుల వ్యాపారం చేసినా, బంగారం, వెండి వ్యాపారం చేసినా బాగా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాంట్రాక్టుదారులకు కూడా సరైన సమయంలో బిల్లులు రావటం వల్ల కాంట్రాక్ట్ రంగంలో మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి. లాభాలు చేకూరతాయి. నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. సరుకులు నిల్వ చేసి అమ్మే వాళ్ళకు కూడా విశేషమైన లాభాలు చేకూరతాయి. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొంటాం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, ఇలా స్పెక్యులేషన్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. రైస్ మిల్లర్లకు కూడా అనుకూల ఫలితాలే ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయాల వల్ల రైస్ మిల్లర్లకి చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ కూడా గురుబలం కాపాడుతూ ఉన్న తరుణంలో వ్యాపారస్తులకు బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కేతువు సంచారం కూడా యోగించటం వల్ల మీనరాశి వ్యాపారస్తులు తిరుగులేని విధంగా వ్యాపార రంగంలో మంచి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే మీనరాశి విద్యార్థులకి గ్రహబలం అనుకూలంగా ఉండటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. ఇతర వ్యాపకాలు విడిచిపెట్టి చదువులో మంచి మార్కులతో ఉత్తీర్ణులై బ్రహ్మాండమైన విజయాలు సాధించగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇంజనీరింగ్, మెడిసిన్, లా సెట్, ఐసెట్, బీఈడి, పాలిటెక్నిక్ ఏవైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే మంచి ర్యాంకులు తెచ్చుకొని కావలసిన చోట సీట్లు సాధించే యోగం మీనరాశి విద్యార్థులకు చాలా ఎక్కువగా ఉంది. అలాగే క్రీడారంగం కూడా చాలా బాగుంది. మీనరాశి క్రీడాకారులకి బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. క్రీడాకారులందరూ కూడా జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానం సంపాదించే యోగం ఉంది. అలాగే ఏలినాటి శని ప్రభావం వల్ల కొద్దిగా ఫలితం రావటం ఆలస్యమైనప్పటికీ మీనరాశి విద్యార్థులకి, మీనరాశి క్రీడాకారులకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం అద్భుతమైన శుభ ఫలితాలనే కలిగింపజేస్తోందని, జీవితంలో ఉన్నత స్థాయిని తెచ్చిపెడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే మీనరాశి వ్యవసాయదారులకి 2 పంటలు కూడా బాగా పండుతాయి. దిగుబడి బాగా వచ్చి మంచి ధర రావటం వల్ల మీనరాశి వ్యవసాయదారులందరూ కూడా రుణాల నుంచి బయటపడతారు. అప్పుల సమస్యలు ఉండవు. గృహ లాభం చేకూరుతుంది. మీనరాశి వ్యవసాయదారులు ఇంట్లో శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించగలుగుతారు. కౌలుదారులకు కూడా విశేషమైనటువంటి యోగం చేకూరుతుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువుల వ్యాపారాలు చేసే వాళ్ళకి, వ్యవసాయదారులకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. సీ ఫుడ్ చేసేటటువంటి వ్యవసాయదారులకు కానీ, వ్యాపారస్తులకు కానీ మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కోళ్ల ఫారం వాళ్ళకు కూడా విపరీతమైన లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అంటే మొత్తం మీద పరిశీలిస్తే మీనరాశి వ్యవసాయదారులకు బ్రహ్మాండమైనటువంటి లాభాలు రావడానికి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మీనరాశి స్త్రీల విషయానికి వస్తే మీనరాశిలో జన్మించిన స్త్రీలకు 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మహోన్నతమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. అన్ని విషయాల్లో మీదే పై చేయిగా ఉంటుంది. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది. మీ మాటకు సమాజంలో విలువ, గౌరవము పెరుగుతాయి. బంధువులందరూ కూడా మీ సలహాలే తీసుకుంటారు. ఇంట్లో సభ్యులందరూ కూడా మీ సలహాలే తీసుకుంటారు. మీరు అందరికీ ప్రియులుగా మారిపోతారు. అంటే అందరూ మీనరాశి స్త్రీలను అభిమానించే విధంగా మీనరాశి వాళ్ళకి అదృష్టం 2026లో కలిసి వస్తుంది. అలాగే కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇంతకుముందు దూరం అయిపోయిన భార్యాభర్తలు తిరిగి కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతాన సౌఖ్యం ఉంటుంది.
సంతానం లేని మీనరాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు. అలాగే సంతానం ఉన్న మీనరాశి వాళ్ళు సంతానం వల్ల వీళ్ళకి పేరు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీనరాశి స్త్రీలకు వాళ్ళ పిల్లల వల్ల విశేషమైనటువంటి సౌఖ్యం చేకూరుతుంది. అలాగే మీనరాశి స్త్రీలు తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు, నూతన వస్తులాభం ఉంటుంది, నూతన వస్త్రలాభం ఉంటుంది, స్థిరాస్తుల యోగం కూడా ఉంది. ఇంట్లో ఎవరైనా స్థిరాస్తులు కొంటే మీనరాశి స్త్రీల పేరు మీద స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అలాగే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది, అధికారుల అనుగ్రహం కలుగుతుంది. అంటే పనిచేసే చోట మీనరాశి స్త్రీలు అధికారుల ప్రశంసలు తెచ్చుకొని, ప్రమోషన్లు తెచ్చుకొని, ఇంక్రిమెంట్లు తెచ్చుకొని కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే యోగం కూడా ఉంది. అలాగే పుత్ర సంతాన ప్రాప్తి యోగం మీనరాశి గర్భిణులకు ఈ సంవత్సరం ఉంది. గర్భిణీ స్త్రీలకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంది, అబ్బాయి పుట్టే అవకాశం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. అలాగే గతంలో విడిపోయిన భార్యాభర్తలు మీనరాశి వాళ్ళు కలుసుకునే యోగం ఉంది. విలువైన వస్తువులు ఇంటికి చేరతాయి, కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మొత్తం మీద మీనరాశి స్త్రీలకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం పట్టిందల్లా బంగారంలా ఉండి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకుంటారు. అలాగే స్త్రీ పురుషులు ఎవరైనా సరే 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మీనరాశి వాళ్ళకి ఒక యోగదాయకమైన సంవత్సరంగా నిలిచిపోతుంది. పనికి తగిన గుర్తింపు ఉంటుంది, శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది, మీ తెలివితేటలు సద్వినియోగం అవుతాయి, జీవితం ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కొనసాగించగలుగుతారు. గత సంవత్సరం కంటే అనుకూలంగా ఉంటుంది. దైవబలం, గ్రహబలం వల్ల శని దోషము ప్రభావం తగ్గింపజేసుకొని అద్భుతమైన విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. అయితే మీనరాశి వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం ఇంకా తిరుగులేని విజయాలను ఇవ్వాలంటే ప్రధానంగా ఈర్ష్య, అసూయ ఇలాంటివి లేకుండా ఉండాలంటే శనివార నియమాలు, మంగళవార నియమాలు పాటించాలి. అంటే శనివారం ఉపవాసం ఉంటాం, మంగళవారం ఉపవాసం ఉండటం ద్వారా ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఒకసారి శ్రీశైలం క్షేత్రానికి వెళ్ళి శ్రీశైలంలో రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. దాంతోపాటుగా పరమేశ్వరుడికి సంబంధించిన శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. అలాగే చంద్రశేఖరాష్టకాన్ని ప్రతిరోజు చదవటం కానీ వినటం కానీ చేయండి. ఇవి చేసుకుంటే 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మీనరాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. జ్యోతిష శాస్త్ర పరంగా జాతక ఫలితాలు చెప్పేటప్పుడు గ్రహచారము, గోచారము ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకొని జాతక ఫలితాలు చెప్పాలి. గ్రహచారం అంటే అర్థం ఏంటంటే మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరం అంటే డేట్ ఆఫ్ బర్త్, మీరు పుట్టిన సమయం టైమ్ ఆఫ్ బర్త్, మీరు పుట్టిన ఊరు ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ మూడింటిని తీసుకున్నప్పుడు మీకు ఒక జాతక చక్రం వస్తుంది. దీన్నే జన్మ కుండలి అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఎవరైనా సరే గ్రహచార పరంగా మీ జన్మ కుండలిలో గ్రహాలు ఎలా ఉన్నాయి అనే విషయం తెలుసుకొని, గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకొని, ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తోంది, ఏ గ్రహం అంతర్దశ నడుస్తోంది, దాన్ని బట్టి చెప్పే ఫలితాన్ని గ్రహచార ఫలితము అంటారు. గోచార ఫలితము అంటే ఏంటంటే మీరు జన్మించినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో చూసి ఆ రాశిని బట్టి చెప్పే ఫలితాన్ని గోచార ఫలితం అంటారు. ఈ గోచార ఫలితం కూడా 2 రకాలుగా ఉంటుంది. జన్మరాశి ఫలితము, నామరాశి ఫలితం అని 2 రకాలుగా ఉంటుంది. మీరు పుట్టినప్పుడు జాతక చక్రంలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాన్ని బట్టి ఫలితం చెప్తే జన్మరాశి ఫలితం అంటారు. అలా కాకుండా మీ పేరులో మొదటి అక్షరాన్ని బట్టి రాశి తీసుకొని ఫలితం చెప్తే దాన్ని నామరాశి ఫలితం అంటారు. జన్మరాశి ఫలితము లేదా నామరాశి ఫలితాన్ని గోచార ఫలితం అంటారు. ఎప్పుడైనా సరే జాతక ఫలితం తెలుసుకునేటప్పుడు ఆ జాతక ఫలితం అనేది కేవలం గ్రహచారం బట్టి ఉండదు, కేవలం గోచారం బట్టి ఉండదు. గ్రహచారము, గోచారము రెండిటి బట్టి ఫలితం ఉంటుంది. అంటే మీ జన్మకుండలి జాతక చక్రంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం దశ అంతర్దశ ఎలా నడుస్తోంది అనే దాన్ని బట్టి జాతక ఫలితం ఉంటుంది. అలాగే రాశి పరంగా గ్రహాల సంచారం ఎలా ఉంది అనే దాన్ని బట్టి మీకు జాతక ఫలితం ఉంటుంది. కాబట్టి సంవత్సర ఫలితాలలో ఏ రాశులకైనా సరే వ్యతిరేక ఫలితాలు ఉన్నట్లయితే వాళ్ళు దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత జాతకము జన్మ కుండలిలో గ్రహాలు అనుకూలంగా ఉండి దశ అంతర్దశలు అనుకూలంగా ఉన్నట్లయితే రాశి ఫలితం బాగా లేకపోయినా సరే మీకు అనుకూల ఫలితాలే వస్తాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి కేవలం రాశి ఫలితం కాకుండా
జన్మ జాతకము అంటే జన్మ కుండలి అంటే గ్రహచార ఫలితాన్ని కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒకవేళ గోచారంలో అంటే రాశి ఫలితంలో మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటే జన్మ జాతకములో జన్మ కుండలిలో గ్రహాలు వ్యతిరేకంగా ఉండటం వల్ల ఏవైనా వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పుడు ఈ అద్భుత ఫలితాల్లో కొద్దిగా మార్పు ఉంటుంది. అద్భుత ఫలితాలు రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి సంవత్సర ఫలితాలు తెలుసుకునే వాళ్ళందరూ కూడా గోచార ఫలితాలు ఈ రాశి ఫలితాలు తెలుసుకోవడంతో పాటుగా మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి మీ వ్యక్తిగత జాతకము, మీ జన్మకుండలి, ఆ జన్మకుండలిలో ఇప్పుడు ఏ దశ అంతర్దశ నడుస్తున్నాయి, జన్మకుండలిలో గ్రహాలు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి కూడా జ్యోతిష్కుల దగ్గర ఫలితం తెలుసుకోండి. జన్మజాతక ఫలితము ఈ రాశి ఫలితము కలిపినప్పుడే పూర్తిగా జాతక ఫలితాన్ని ప్రతి ఒక్కరూ 100% తెలుసుకోవచ్చు. 100% ఫలితాలు అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు చెప్పిన సంవత్సర ఫలితాల్లో ఏవైనా మార్పులు ఏ రాశి వాళ్ళకైనా జీవితంలో జరుగుతున్నాయంటే ఇప్పుడు చెప్పిన సంవత్సర ఫలితాలకి అనుగుణంగా కాకుండా కొద్దిగా వ్యతిరేకంగా ఏవైనా జరుగుతున్నాయంటే అటువంటప్పుడు మాత్రం జన్మజాతకం ఖచ్చితంగా చూపించుకొని జన్మజాతకానికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే అప్పుడు ఏ రాశి వాళ్ళకైనా అద్భుతమైన విజయాలు అందింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు తెలుసుకోవాలన్నా, దినఫలాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరం 2026 సంవత్సరం అద్భుతమైనటువంటి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కలిగింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.